నమస్తే. సుదీర్ఘంగా 15 సంవత్సరాల పాటు సమతా సైనిక దళంలో పనిచేసి, ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చేసి నేను రాజ్యాంగ రక్షణ దళ ఏర్పాటు చేస్తున్నానని చెప్పి రెంజర్ల రాజేష్ గారు ఇప్పుడే ప్రకటించిన పరిస్థితి. సో మాట్లాడడం మనతో పాటు రెంజర్ల రాజేష్ గారు ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఎందుకన్నా సమతా సైనిక దళంలో మీరు సుదీర్ఘంగా 15 సంవత్సరాల కాలం పాటు పనిచేసి అండ్ ఇప్పుడు కొత్తగా రాజ్యాంగ రక్షణ దళం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు పెట్టింది? అంటే ఇంతకు ముందే చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పిన ఒక 8-9 నెలల క్రితమే నేను రాజీనామా ప్రకటించడం జరిగింది. దానికి గల కారణం ఏమిటంటే సమతా సైనిక దళం అనేది పీపుల్ ప్రొటెక్షన్ కోసం పనిచేయాల్సింది. అంటే పీడితుల పక్షాన ఉండి వాళ్ళకి సంరక్షణ కోసం పనిచేయాలా. అదే ఫండమెంటల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమతా సైనిక దళకి ఇచ్చారు. దాన్ని మరిచేసి మరి నాతో పాటు పనిచేసినటువంటి దిగంబర్ కామ్లే గారు కావచ్చు, మిగతా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొద్దిమంది సమతా సైనిక దళం తీసుకుపోయి రాజకీయ పార్టీలకు వత్తాసుగా పెట్టి వాళ్ళ గెలుపు కోసం పోరాటం చేసి దాన్ని బహిరంగంగా ప్రకటించుకొని ఈరోజు బీజేపీ గవర్నమెంట్తో పాటు చేయగలిపినటువంటి కూటమి గవర్నమెంట్ని గెలిపించింది మేమని ప్రకటించుకున్న తర్వాత అది సిద్ధాంతానికి విరుద్ధం కాబట్టి బీజేపీ గవర్నమెంట్ అంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి నేను దాంతో పనిచేయాలని రాజీనామా చేసి బయటకు వచ్చిన. ఓన్లీ ద రీజన్ ఆఫ్ అగెన్స్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ పార్టీ బీజేపీ వాళ్ళు ఓపెన్గా చెప్పి 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం, త్రివర్ణ పతాకాన్ని తీసేస్తామని. సో దాంతో చేయగలిపిన తర్వాత నేను అక్కడ ఉండదలుచుకుంది. బానిసగా నేను బతకదలుచుకోలేదు కాబట్టి బయటకు వచ్చిన. నాతో పాటు చాలా మంది ఎస్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు రాజ్యాంగ రక్షణ దళం సేమ్ ద మోటో, బాబాసాహెబ్ ఇచ్చిన ఫండమెంటల్తోనే ముందుకు పోతాం. కాకపోతే ఆర్గనైజేషన్ పేరు వేరు, రాజ్యాంగ రక్షణ దళం అంతే. సో ఎవరు రాబోతారు మీతో పాటు? నాతో పాటు చూడండి, ఈరోజు వ్యూవర్స్, నా మిత్రులారా, ప్రజలారా, ఈ రోజు తమ్ముడు అడిగినటువంటి క్వశ్చన్కు మీరే సమాధానం చెప్పండి. మరి రెంజల్ రాజేష్ వెనుక ప్రజలు ఉన్నారా, ఎవరున్నారా అనేటువంటి విషయాన్ని రాబోయే రోజుల్లో మీరు ఇప్పటి వరకు ఏ అన్యాయం మీద నేను ప్రశ్నించినా నాతో పాటు మీరు తోడుగున్నారు. నాతో పాటు పోలీస్ స్టేషన్లకు, నాతో పాటు ఆర్డీఓ ఆఫీసులకు, నాతో పాటు ఎంఆర్ ఆఫీసులకు వచ్చారు. మీరు లేనిదే నేను లేను, మీకోసమే నేనున్నా. మనం అందరం కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం చేస్తున్నాం కాబట్టి నా వెనకాల ఉన్నది కేవలం ప్రజలైనటువంటి నమ్మకాన్ని మీరు కల్పించండి. మీడియా మిత్రులు కూడా చాలా సందర్భాల్లో మనతో పాటు అన్యాయం మీద ప్రశ్నించి పోరాటం చేసి పాపం వాళ్ళు కూడా చొక్కాలు చింపించుకొని దెబ్బలు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా పోలీసులకు కాదు, వీళ్ళకు కూడా రక్షణ లేదు. వీళ్ళందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనది. అది మీరే ప్రూవ్ చేయాలా. సో ఇంకోటి, మీరు ఇంతమంది మాటలలో దిగంబర్ కామ్లే గారి పేరు తీసుకొచ్చారు కాబట్టి నేను అడుగుతాను. సో దిగంబర్ కామ్లే గారి పైన ఒక కేసు అనేది నమోదైంది, ఫోక్సో కేసు. సో దానిపైన ఏం చెప్పాలి? ఇప్పుడు కలిసి పనిచేసినాం. నేనేమంటానంటే అది ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాన్ని కోర్టు చర్చిస్తాను. ఇప్పుడు నేను నో అన్నా ఎస్ అన్నా దాని గురించి నాకు కూడా పూర్తిగా అవగాహన లేదు కాబట్టి నేను ఎప్పుడైనా సరే ఈ విషయాన్ని నేను క్లియర్గా చెప్తా. ఈరోజు రెంజల్ రాజేష్ తప్పించుకోవడానికి మాట్లాడుతుండేమో అనుకోకండి. నేను నిరంతరము ఉద్యమాలు చేస్తూ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తిగా సొంత సంస్థ అంటే వీళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేసి ఈరోజు ఆర్గనైజేషన్ మీటింగ్ ఉందంటే ఆ రోజుకు నేను వేరే డేట్లో ఉండేవాడిని. సో నేను ఈ డేట్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ మీటింగ్కి కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవాడిని కాదు. సో అట్లా అంతే తప్ప నేను చెప్పినా ఒకవేళ దిగంబర్ తప్పు చేస్తే ఖచ్చితంగా తప్పుకు కోర్టు శిక్షిస్తే దానికి శిక్షార్హుడే. నేను తప్పు చేసినా సరే తప్పే అంతే. సో ఇక్కడ మీరు ఇంతకుముందు సమతా సైనిక దళం ఒక పార్టీ కోసం వ్యవహరిస్తున్న పరిస్థితి కాబట్టి మేము వదిలేసి వచ్చినా. సో మీరు ఇప్పుడు స్థాపిస్తున్న ఏదైతే సంస్థ సో దానికి సంబంధించి అది ఏదైనా పార్టీ ఉందా మీ వెనకాల, లేకపోతే ఎవరైనా ఉన్నారా, లేకపోతే స్వచ్ఛందంగా మీరు ఓన్గా స్టార్ట్ చేస్తారు? 100% ప్రజలకు తెలుసు. నేను ఎప్పుడు ఏ పార్టీని నమ్ముకొని ఉండలేను. నా జీవితం మరి నేచర్ నాకు ఇచ్చిన గిఫ్టా, నా తలరాత్ర నాకు తెలియదు. కానీ ఎప్పుడు ఏ పార్టీ రాజ్యంలోకి వచ్చినా ప్రజల పక్షాన ఉండి వాళ్ళతో వ్యతిరేక దిశలోనే పోరాటం చేసిన. నాకు వాళ్ళతో ఎప్పుడు సత్సంబంధాలు లేవు. ప్రజల కోసం తిరుగుబాటు చేసినా, జైలుకు పోయినా, కేసులు వేయించుకున్నా, కోట్ల చుట్టూ తిరిగినా. అందుకే ఈసారి పటిష్టంగా ఒక 50 మంది మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి పూర్వపు 10 జిల్లాలు 33 జిల్లాలలో 50 మంది అడ్వకేట్లను పెట్టుకొని సంఘం ద్వారా ముందుకు వస్తున్నారు. నేను మాట్లాడాల్సింది కోర్టులో వాళ్ళే మాట్లాడతారు. సో మీ వెనకాల ఎవరు రాజకీయ నాయకులు లేరు అని చెప్పి చెప్తున్నాం మీరు. సో కవిత గారి కోసం ఒక పాట పాడారు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారికి. సో ఏం చెప్తారు? అయితే కల్వకుంట్ల కవిత గారిని బీజేపీ కావాలనే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ, స్పెషల్లీ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులని కావాలని చెప్పేసి ఈడీ రైడ్లు చేసి ఆ రైడ్లు చేసి అది నేర నిరూపణ జరగనేలే, నిందారోపణ వీళ్ళ మీద ఇది ఉన్నదని చెప్పి తీసుకొని పోయి ఎంక్వైరీ పేరు మీద చేసి మొత్తం వాళ్ళని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యవాదంలో పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ఆలోచన. బీజేపీ కావాలని చెప్పేసి కేసీఆర్ గారి పార్టీని బలహీనపరచడం కోసం తెలంగాణ అంటే ఆడకూతురు తీసుకుపోయి జైలు వేస్తే కేసీఆర్ గారు మానసికంగా క్షోభకు గురవుతారనేటువంటి ఆలోచనతో చేసినటువంటి కక్షపూరితమైనటువంటి చర్య. సో బీజేపీ ఆమెతో పాటు కేజ్రీవాల్ని వీళ్ళకు మీకు తెలియదు ఏముంది పాత్రికా మిత్రులుగా, నేరస్తులు ఎవరైనా సరే బీజేపీలో జాయిన్ అయితే వాషింగ్ పౌడర్ నిర్మా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు రేపు నన్ను కూడా జైలు ఎత్తారు కావచ్చు. కానీ కవిత గారి మీద పాట రాయడానికి గల కారణం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి బీజేపీకి బుద్ధి రావాలని చెప్పి అందుకే దాంట్లో క్లియర్గా రాస్తాను నేను. ఇది నిందారోపణ తప్ప నేర నిరూపణ కాదు అని. సో అందుకే రాసిన. ఆమె బాధితురాలు, నేను బాధితుల పక్షాన ఉంటాను. ఆ బాధితురాలు కాబట్టి రాసిన. నా గొంతు ఎప్పుడు బాధితుల పక్షానే. నా కళ్ళకి ఆమె కేసీఆర్ కూతురులాగా కనిపించలేదు, ఒక బాధితురాలాగా కనిపించింది కాబట్టి రాసిన.
అంటే రాహుల్ గాంధీ గారు కూడా సో రాజ్యాంగాన్ని పట్టుకొని మేము రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పి చెప్తారు. సో మేము కూడా బాధితుల పక్షాన ఉంటారని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. అయితే మళ్ళీ రాహుల్ గాంధీ గారి పైన కావచ్చు, రేవంత్ రెడ్డి గారి పైన కావచ్చు, వారిపైన కూడా పాట రాసే అవకాశం ఉందా? తప్పక అంటే రాహుల్ గాంధీ గారికి తెలియాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి వేరు, మళ్ళీ రాహుల్ గాంధీ వేరు. ఇక్కడ రేవంత్ రెడ్డి మొత్తం రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు ఈ రాష్ట్రంలో. సో నేను ఏం చేస్తానంటే, వాళ్ళ తాతనే కదా, వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతలే కదా పరిపాలన చేసింది ఆ రాహుల్ గాంధీ వాళ్ళ. మరి ఈరోజు రాజ్యాంగం రక్షణకు విరుద్ధంగా ఉంది అంటే దాంట్లో పెద్ద భాగస్వామ్యం మీదే. సో ఈరోజు ఆయన ముందుకు రావడం మంచి విషయమే. ఆయన కంటే ముందు నుంచి మా తాతలు మా తండ్రులు పోరాటం చేసిన రాజ్యాంగ రక్షణ కోసం, దాంట్లో భాగంగా నేను కూడా చేస్తా ఉన్నా. ఆయనకి ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ద్వారా ఒత్తిడి కలిగింది కాబట్టి ఆయనను రక్షించేది రాజ్యాంగమే. అంటే గుర్తుపెట్టుకోండి, పౌరులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఒక ప్రధానమంత్రి క్యాండిడేట్ ని కూడా ఈ దేశంలో రక్షించేది రాజ్యాంగం మాత్రమే. అందుకైనా రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు. అవసరం వల్ల తాతకు రాలే, అవసరం వల్ల నానమ్మకు రాలే, అవసరం వల్ల అమ్మకు రాలే. ఈయనకు వచ్చింది అంటే సామాన్యుడు దగ్గర నుంచి ప్రధానమంత్రి క్యాండిడేట్ దాకా కూడా రక్షించేది రాజ్యాంగమే. ఈరోజు సౌత్లో, ఎస్పెషల్లీ మన తెలంగాణలో గడప గడపకి రాజ్యాంగం యొక్క విశిష్టతను తెలియజేయాలనేటువంటి ఆలోచనతోనే నేను ఈ సంకల్పాన్ని తీసుకున్న మిత్రులు. సో రాజ్యాంగ రక్షణ దళ్ ఓన్లీ కేవలం కొంతమంది పీడిత వర్గాలకే సపోర్ట్ చేస్తారు, ఎవరికైనా సరే ఏంటి కుల మత భేద కంప్లీట్ ఎవరికైనా సరే బాధితుల పక్షాన్ని నిలబడబోతుంది. 100% రాజ్యాంగంలో ప్రధానం ఫస్ట్ పేజీలోనే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. భారత ప్రజలమైన మేము, అట్లా భారత ప్రజల కోసమే ఉంటుంది తప్ప బాధితుడు ఏ కులమైనా కావచ్చు, వెదర్ ఇస్ రెడ్డి, వెదర్ ఇస్ కమ్మ, ఎవరు బ్రాహ్మణుడైనా సరే అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన రాజ్యాంగ రక్షణతో నిలబడుతుంది. అంటే ఇప్పుడు చూస్తున్న మన కుల హత్యలు, పరువు హత్యలు చాలా వరకు పెరిగిపోతున్నాయి. రీసెంట్ లోకల్ డెత్స్ కూడా ఈ విధంగా చాలా ఎక్కువ అయిపోతున్న పరిస్థితి. సో వాళ్ళ పక్షాన కూడా ఉండి వాళ్ళ కోసం కొట్లాడుతున్నాం. ఇప్పటిదాకా అదే పని చేసినాం, ఇప్పుడు ఇంకా విస్తృతంగా చేస్తాం. బట్ కాకపోతే ఒక సంవత్సరం పాటు నా సైన్యాన్ని నిర్మాణం చేసుకుంటా, జ్ఞానవంతులను నిర్మాణం చేసుకుంటా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే వాళ్ళని నిర్మాణం చేసుకున్న తర్వాత గ్రౌండ్లోకి వస్తాం. థ్యాంక్ యూ. సో విన్నర్గా ఈ విధంగా ప్రజల కోసమే కొట్లాడడానికి మేము రాజ్యాంగ రక్షణ దళ ఏర్పాటు చేసుకున్నాం. సో అది ఒక సంవత్సరం పాటు కంప్లీట్ సైనికుల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ప్రజల కోసం ఎవరైతే బాధితులు బాధితుల పక్షాన కొట్లాడడానికి ఈ రాజ్యాంగ రక్షణ దళ ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా రెంజల్ల రాజేష్ గారు చెప్తారు. సాయంత్రం రాణా ప్రతాప్ ఇప్పుడు టీవీ. సౌత్ ఇండియా మీద బీజేపీ కన్ను పడ్డది. వాళ్ళు 400 సీట్లు వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని తొలగిస్తాం, త్రివర్ణ పతాకాన్ని తొలగిస్తామని చెప్పి ప్రకటించారు. సో నార్త్లో చాలామంది పోరాటాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఆ ప్రయత్నంగా మేము దాన్ని గుర్తించినాం. ఈ సౌత్లో మన ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం పోయిన తర్వాత ఈ దేశంలో మనం ఏం సాధించలేమన్న విషయాన్ని తెలుసుకున్నాం కాబట్టి మేమే ఒక మిషన్గా పనిచేసి ప్రతి గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి, జిల్లాకు వెళ్ళి రాజ్యాంగం యొక్క రక్షణ ఎంత అవసరం ఉందన్నటువంటి విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి దానికి పూనుకొని మేము అందరం కలిసికట్టుగా ఈ రాజ్యాంగ రక్షణ దళం ఏర్పడుతుంది. దేశం అన్ని విధాలుగా పురోగతి సాధిస్తుంది. దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు వస్తుంది. ఈ సమయంలో సెంట్రల్లో రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతున్నారు, మీరేమో రాజ్యాంగ రక్షణ దళం. అయితే మంచి క్వశ్చన్. అయితే రాహుల్ గాంధీ గారి తాత ఉన్నప్పటి నుంచే రాజ్యాంగం అమలైన నుంచి